నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రామగుండంలో 5 మంత్రుల పర్యటన. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మంత్రులు శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. కరీంనగర్లో ఘనంగా గోదా రంగనాథ స్వామి కళ్యాణం. కళ్యాణం అనంతరం 1,00,000 తులసి పుష్పార్చన. గుండ్ల హనుమాన్ దేవాలయం ముందు ఘనంగా ముగ్గుల పోటీలు. పాల్గొన్న మహిళలు, విజేతలకు బహుమతులు ప్రదానం. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి, ఐటీ శాఖ దుద్దిల శ్రీధర్ బాబు, మహిళా సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. నగరంలోని వివిధ డివిజన్లలో చేపట్టబోయే 80 కోట్ల 52 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా UIDF నిధులతో చేపట్టనున్న 88 కోట్ల 90 లక్షల రూపాయల విలువైన నీటి సరఫరా పైప్ లైన్ల నిర్మాణ పనులు, రహదారులు మరియు భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న 6.5 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గోదావరి ఖని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని లబ్ధిదారులకు ఇందిరమ్మ పథకం ఇండ్లు, పట్టాలు, 2 పడక గదుల ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాలరావు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రామగుండం ఎమ్మెల్యే రాజ్ మక్కన్ సింగ్, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమరయ్య, తానిపర్తి భానుప్రసాద్, ఎల్ రమణ, జిల్లా కలెక్టర్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దాదాపు 12-13 సంవత్సరాల క్రితం ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. మళ్ళొక్క మారు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేయలే, ఇంకా చేసేది ఉంది. అదే కార్యాచరణలో ఈరోజు కూడా రాజ్ ఠాకూర్ గారి మరి ఆధ్వర్యంలో ఈరోజు మనం చేస్తూ ఉన్న కార్యక్రమంతో పాటు సింగరేణికి సంబంధించిన భూమి ఉంది. భూమిని పరంగా అనేక మంది ఉంటున్నవారు ఉన్నారు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో రెగ్యులరైజేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మొత్తం సింగరేణి ప్రాంత వాసులకు అందరికీ కూడా అందించాం. 18,000 ఇళ్ల పట్టాలు ఇచ్చాం. రెవెన్యూ సింగరేణి వారి సమక్షంలో వాటన్నిటిని కూడా ఈరోజు మరొక్క మారు మిగిలిపోయిన 2,000, 3,000, 13,000, 11,000కు సంబంధించి ఆల్రెడీ మేము రెవెన్యూ మంత్రి గారి దృష్టికి, అదేవిధంగా మరి పవర్ మినిస్టర్ గారు భట్టి విక్రమార్క గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. ఆ ప్రయత్నంలో మేమందరం కూడా ముందుకు తీసుకెళ్తూ ఖచ్చితంగా కూడా దాని కార్యాచరణ పెట్టే అంశంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏమి చేయలేకుండా మాటలు చెప్పి ముందుకు నడిచింది. ఈరోజు వారికి ఉన్నది ఏంది? సోషల్ మీడియాని ఉపయోగించుకొని చేస్తూ ఉన్న అభివృద్ధిని వక్రీకరించి ఇష్టారాజ్యంగా, అడ్డగోలుగా, నీచంగా రాజకీయాలు చెయ్యలేని చేతకాని తనంతో. రాజ్ ఠాకూర్ నాకు తమ్ముడు లాంటి వాడు, కుటుంబ సభ్యుడు. మరి నాకు వాళ్ళ కుటుంబంతో మరి దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా అనుబంధం ఉంది. మరి అతను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజాసేవ చేయాలని ఎంతో తపన పడుతూ మరి ఎంతో శ్రమపడి మరి ఎన్నోసార్లు మరి గెలవాలని పోయినా కూడా ఆయన ఈసారి రేవంత్ అన్న మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైతే ప్రజలకు చేయాలని ఆయన తపన పడ్డాడో అవన్నిటిని కూడా అమలు చేయడానికి కృషి చేస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. మరి దానికి తోడు శ్రీధర్ అన్న ఆశీర్వాదం ఆయనకు ఉండడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే శ్రీధర్ అన్న కూడా
నా నా మేమిద్దరం కూడా ఒకటే సీనియారిటీలో ఉన్న వాళ్ళము. మరి శ్రీధర్ అన్న ఏదైనా కూడా మాట ఇచ్చాడంటే ఆ మాట నిలబెట్టుకునే వరకు కూడా వదిలిపెట్టేటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు. మరి అటువంటి మంత్రి దొరకడం మరి మీ జిల్లాకు మరి మీ అదృష్టం అని చెప్పి, అదేవిధంగా మీ ప్రజల అదృష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమైనటువంటి గొప్ప మీటింగ్ను మా రాజ్ ఠాకూర్ గారు మరి ఇంత గొప్పగా ఆలోచన చేసినారు. నిజంగా మరి వారు ఈరోజు ఈ యొక్క ప్రారంభోత్సవానికి సంబంధించిన బుక్లెట్ తీసుకు ముందు పెట్టినారు. వందలాది కోట్ల రూపాయలతోని రామగుండం ప్రజల యొక్క ఏదైతే ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఆశీర్వదించిన ప్రజల యొక్క ఇంద్రమ్మ ఇండ్లు కానీ అనేక అంశాల లోపల ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే నా సహచర మిత్రునిగా మనస్ఫూర్తిగా నేను రాజ్ ఠాకూర్ని అభినందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి అనేక అంశాల లోపల ముందందులో ఉన్నటువంటి మా మిత్రుల యొక్క న్యాయమైన సమస్య కూడా మా రెవెన్యూ మినిస్టర్ అదేవిధంగా ఐపీఎండ్ఐఆర్ మినిస్టర్ మా శ్రీనివాస్ రెడ్డి అన్న పరిష్కరించాలని మనవి చేసుకుంటూ ఈరోజు రాజకీయంగా కష్టకాలంలో ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నా అనేటువంటి మా శ్రీధర్ బాబు ఐటీ శాఖ మంత్రి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానా, ఇదే స్కూల్లో చదువుకున్నాం, నేను చదువుకున్నా, రాజ్ ఠాకూర్ చదువుకున్నాడు. మరి ఇక్కడ నుంచి మేమెన్నడూ కూడా అనుకోలేదన్న ఒక సామాన్యమైనటువంటి కార్మిక కొడుకును, కాంగ్రెస్ కార్యకర్తను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బాడీలో క్యాబినెట్ మంత్రిగా ఈరోజు ముందు నిలబడి మా అన్న తమ్ముల మా కుటుంబ సభ్యుల ముందు ఇంత గొప్పగా మాట్లాడే అవకాశం వస్తుందని దేవుడు ఊహించలేదన్న. నగరంలోని కొత్తపల్లి 18వ డివిజన్ బాలానగర్ గణేష్ కమిటీ అధ్యక్షులు సిరిపురం శ్రీకాంత్ ఆధ్వర్యంలో సన్ రైజ్ హాస్పిటల్ సహకారంతో ఈరోజు ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ ఆరోగ్య శిబిరంలో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. అనుభవజ్ఞులైన వైద్యులు ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు అందించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారని శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ డివిజన్లో సన్ రైజ్ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, ఇందులో రకరకాల రక్త పరీక్షలతో పాటు నిపుణులైన వైద్యులచే రోగులకు పరీక్షలు జరిపారని, దాంతోపాటు అవసరార్థులకు ఉచితంగా మందులు అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ సేవలో అందుబాటులో ఉన్న చికిత్సలకు వారి హాస్పిటల్లో ఉచితంగా చికిత్స అందిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎండి జమీలుద్దీన్, రుద్రరాజు, గున్నెల రమేష్, గండు రాంబాబు, బాడి వెంకటరెడ్డి, సిరిపురం శ్రీనాథ్, గాజుల విద్యాధర్, కొత్త శివరాం వీరితో పాటు ప్రజలు పాల్గొన్నారు. సన్ రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కొత్తపల్లిలో 18 డివిజన్లో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు గాను సహకరించిన సన్ రైజ్ హాస్పిటల్ యాజమాన్యానికి, కొత్తపల్లి ప్రజలకు నా ధన్యవాదాలు. రోజు కొత్తపల్లి పట్టణంలో ఉన్నటువంటి 18వ డివిజన్లో బాలనగర్ శివాలయం వీధిలో బాలనగర్ వారి ఆధ్వర్యంలో బాలనగర్ అధ్యక్షులు సిరిపురం శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు కొత్తపల్లిలో మరి హెల్త్ క్యాంపు సన్ రైజ్ హాస్పిటల్ ద్వారా హెల్త్ క్యాంపును ప్రారంభించడం జరిగింది. మరి దీనికి గాను ఇందులో బీపీ, షుగర్, హార్ట్తో మన ఈసీజీ అన్నీ పెట్టేసి, రెండవది ఏంటంటే ఎక్కడైనా క్యాంపులలో మందులు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి గాను ఇచ్చినటువంటి ప్రజలందరూ వచ్చిండ్రు. చాలామంది పరీక్షలు చేయించుకుంటారు. ఇంకా సుధం ఉన్నది కాబట్టి ఇంకా వస్తారనేటువంటి నమ్మకం. ఇప్పటికే 150 మంది దాకా వచ్చారు, ఇంకా వస్తారు. కాకపోతే హెల్త్ క్యాంప్ ప్రకారంగా మరి ఈ బాలనగర్ యూత్ అధ్యక్షులు సిరిపురం శ్రీకాంత్ గారిని అభినందిస్తూ మరి వారి కమిటీ అందరినీ అభినందించాలి. ఎందుకంటే ఇటువంటి సాంఘిక కార్యక్రమాలు చేయాలన్నటువంటి సంకల్పంతో మరి ముందుకు పోతున్నటువంటి ముందుగా సన్ రైజ్ హాస్పిటల్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఎందుకంటే వారు హెల్త్ క్యాంప్ పెట్టి మరి మందులతో సహా ఇవ్వడం అనేది నిజంగా వారిని అభినందిస్తూ మరి ప్రత్యేకంగా వారి ప్రత్యేక కృతజ్ఞతలు చేసుకు మరి ఈ కమిటీ సభ్యులందరికీ, బాలనగర్ సభ్యులందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటారు. సూర్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీ మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. చిన్నారులు, మహిళలు, యువతులు ఈ పోటీలో పాల్గొన్నారు. రంగురంగులతో అందమైన సందేశాత్మకమైనటువంటి ముగ్గులను వేశారు. ముగ్గుల పోటీల్లో విజేతగా నిలిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పార్టిసిపేషన్ బహుమతులను కూడా అందజేశారు. ఈ సందర్భంగా సూర్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రాజమౌళి మాట్లాడుతూ, సూర్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి పండుగ వేడుకలను కాలనీలో ఘనంగా నిర్వహించామని,
వినాయక చవితి, నవరాత్రులు, దసరా, బతుకమ్మ ఉత్సవాలతో పాటు నూతన సంవత్సర వేడుకలను సైతం తమ కాలనీలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు రాజమౌళి, ప్రధాన కార్యదర్శి రవి, ఉపాధ్యక్షులు మోహన్, కోశాధికారి నరసయ్య, న్యాయ నిర్ణేతలుగా సునీత, రజనీలతో పాటు సుమారు 100 మంది మహిళలు పాల్గొన్నారు. మా కాలనీ మహిళా సోదరులకు, మొగోళ్ళకు అందరికీ సంక్రాంతి అడ్వాన్స్ శుభాకాంక్షలు చెల్లిస్తున్నాం. ప్రతి పండగ ప్రోగ్రాంకు అందరూ ఎంకరేజ్ చేసి అందరూ సహకారాలతో విజయవంతం చేసుకుంటున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు కూడా మేము ఎన్నో చేసుకోవాలి. ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ మహిళలైనా, గణేశుడైనా, దసరా ఉత్సవాలు అన్నీ విజయవంతం చేసుకుంటారు. ముందు కూడా ఇట్లనే చేసుకుంటామని మా యొక్క ఇట్లు బంగటపు రాజమౌళి అధ్యక్షుడు. వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల సూర్యనగర్ కాలనీ లోపల అంగరంగ వైభవంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. మరి ఇందులో పెద్ద సంఖ్యలో కాలనీ మహిళలందరూ కూడా పాల్గొని మరి మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ముగ్గుల పోటీలను అలంకరించడం జరిగింది. మరి ఈ ముగ్గుల పోటీల్లో ఉత్తమంగా ప్రదర్శించిన వాళ్ళకి మొదటి ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వచ్చేది. మరి వారి సూర్యనగర్ వాసులందరినీ కూడా నేను మనసారా అభినందిస్తున్నాను. మన తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే పండుగలన్నింటినీ కూడా ఇక్కడ చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. మరొకసారి నేను సూర్యనగర్ వాసులకు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. ధనుర్మాసం సందర్భంగా నేడు నగరంలోని వాసవి కన్యకా పరమేశ్వర ఆలయ ఆవరణలో రాధా చైతన్య ఆశ్రమ నిర్వాహకుల సహకారం, ఆలయ ప్రధాన అర్చకులు పడిశర్మ బృందం ఆధ్వర్యంలో శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణాన్ని నిర్వహించారు. కళ్యాణం అనంతరం లక్ష తులసి పుష్పార్చన చేశారు. కార్యక్రమానికి డివిజన్ నుంచి అనేక మంది మహిళలు తరలివచ్చి కూడారై ఉత్సవంలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఉత్సవంలో పాల్గొనడం సంతోషదాయకమన్నారు. ఆ అమ్మవారి స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్తో పాటు ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, ట్రస్ట్ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. హరే కృష్ణ. ధనుర్మాసం సందర్భంగా రాధా చైతన్య ఆశ్రమం ఆధ్వర్యం లోపల, మన ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారి ఆధ్వర్యం లోపల ఈరోజు స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల కుడారి ఉత్సవములు, అదేవిధంగా గోదా రంగనాథ స్వామి కళ్యాణోత్సవాన్ని, లక్ష తులసీదళ అర్చన ఉత్సవ కార్యక్రమాన్ని మన ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ రాధా చైతన్య సత్సంగ సభ్యులందరూ కలిసి మరి మాతలందరూ ఈ కుడారి నోముల లోపల పాల్గొని మరి ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న, తిలకించిన భక్తులందరికీ ఆ గోదా రంగనాథుల కృపా కటాక్షాలు సిద్ధించాలని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టుమల్ల శ్రీనివాస్ కోరుకుంటున్నాను. కుమ్మర కులస్తులు ఐక్యంగా ఉండి విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లో ఎదగాలని తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం అధ్యక్షులు నడికుడి జయంతిరావు అన్నారు. ఆదివారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆటోనగర్లో గల వెంకటరమణ బ్యాంకెట్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కుమ్మర సంఘం క్యాలెండర్తో పాటు డైరీని ఆవిష్కరించాలి. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కుమ్మరి కులస్తులు వెనుకబడిపోయారని, ప్రతి ఒక్కరూ విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయాలుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు నడికుడి జయంతిరావుతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్కాజిగిరి దయానంద్, కార్యదర్శి జిల్లెల శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్కాజిగిరి యాదయ్య, నడికుడి అశోక్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చంద్రమౌళి, లక్ష్మీనారాయణ, సత్యనారాయణ, కుల సంఘం పెద్దలు పాల్గొన్నారు. ఇవాళ కరీంనగర్ జిల్లా కార్యవర్గము ఆహ్వానం మేరకు ఇవాళ మేము ఇక్కడ రావడం జరిగింది. నిజంగా ఇక్కడ 3 కార్యక్రమాలు జరిగినాయి. ఒకటి క్యాలెండర్, రెండోది డైరీ, మూడోది గ్రామ సర్పంచులుగా, గ్రామ ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్ల ఎన్నికైన వారికి సన్మాన కార్యక్రమం. ప్రత్యేకంగా వీరికి ధన్యవాదాలు తెలుపుతూ, నిజంగా కరీంనగర్ జిల్లా అనేది ఒక చరిత్ర, ఇది ఉద్యమాల గడ్డ. ఇలా తెలంగాణ అని మనం వాడుతున్నాం. ఈ రాష్ట్రం ఏర్పడింది కూడా ఇక్కడి నుంచే కాబట్టి ఇక్కడ చైతన్యం ఎక్కువ ఉంటుంది.
ఇదే జిల్లాకు సంబంధించి మా కుమ్మర సమాజానికి వర్గమైనటువంటి తత్వకవి వరకవి సిద్ధప్ప కూడా ఇదే జిల్లాలో జన్మించారు. ఆయన మొన్న రీసెంట్గా అంధ్రశ్రీ చనిపోయిండు. ఆయన తెలంగాణ గీతం రాయడం జరిగింది. సిద్ధప్ప వరకవి శిష్యుడు ఆయన బహిరంగంగా అందరికీ చెప్తున్నాడు. ఇంకో గర్వకారణం ఏంటంటే ఈ మధ్యలో దాశరథి శతజయంతి సందర్భంగా ఇక్కడ దాశరథి అవార్డు గ్రహీత మన అన్నవరం దేవేంద్ర కూడా ఇక్కడే ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే కుమ్మర్లో మేము అదృష్టంగా భావిస్తున్నాం. 450 లక్షల మంది ఉన్నటువంటి జనాభాలో కుమ్మరికి అవార్డు రావడం కూడా మేము తెలంగాణ రాష్ట్ర సంఘం నుంచి గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇవాళ గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వ్యాపించి ఉన్నది. ప్రతి గ్రామంలో మన కుమ్మర సంఘాలు ఏర్పడుతున్నాం. ఈ మధ్యకాలంలో ప్రతి గ్రామంలో కూడా మండలంలో కూడా కుల సంఘాలు ఏర్పాటు చేసి మరి మా అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మాకున్నటువంటి సమస్యలు 2, ఒకటి మట్టి సమస్య, రెండవది స్థలం సమస్య. ప్రభుత్వంతో మనం ఎన్నో విధాలుగా మాట్లాడడము, ప్రభుత్వాన్ని ఒప్పించడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో మనం కరీంనగర్, పాత కరీంనగర్ జిల్లా సిద్దిపేటలో 2 ఎకరాల ల్యాండ్ మనకు ఇవ్వడం జరిగింది. అట్లాగే వరంగల్ జిల్లాలో కూడా 2 ఎకరాల ల్యాండ్ మనకు ఇవ్వడం జరిగింది. అట్లాగే రంగారెడ్డి జిల్లాలో కందుకూరులో కూడా 1.5 ఎకర్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద అక్కడ కుమ్మర వృత్తిని నేర్పించడం కోసం ఎవరైతే 10th, ఇంటర్తో ఆగిపోయినటువంటి విద్యార్థులు ఉన్నట్టయితే వాళ్ళకు ఆ పని నేర్పించాలన్నటువంటి దాంట్లో మేము ప్రభుత్వంతో మమేకమై పనిచేస్తున్నాం. కరీంనగర్ నగరంలోని వావిలాలపల్లిలో గల శ్రీ కోదండ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం రోజున పేద పాఠశాల ఆచార్యులు కల్లకుంట్ల వరప్రసాద్ బృందం ఆధ్వర్యంలో కుడారాయి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం కుడారాయి ఉత్సవ ప్రసాదాన్ని భక్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మేచినేని అశోక్రావుతో పాటు కార్యదర్శి బివి రావు, కోశాధికారి వెంకటేశం, యాదకిషన్, డాక్టర్ సంజీవరావు, సత్యప్రియ, సుమతి, మనోహర్ రావు, ఆలయ కమిటీ బాధ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వెల్చాల రాజేంద్రరావు నియామకం పట్ల కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో సంబరాలు జరుపుకున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వెల్చాల రాజేంద్రరావు నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మాజీ కార్పొరేటర్ మీసా రమాదేవి ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో టపాసులు కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. 63వ డివిజన్ జ్యోతినగర్లోని కుర్మవాడలో కాంగ్రెస్ నాయకులు ఇరుమళ్ళ మల్లేష్ ఆధ్వర్యంలో మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చల్ర పద్మ, దన్న సింగ్, పోర్లండ రమేష్, నాగుల సతీష్, చింతల కిషన్, మజీద్ అలీ, కోడూరు రవీందర్ గౌడ్, వజీర్, మెతుకు కాంతయ్య, సిరికొండ శివప్రసాద్, లక్ష్మణరాజు, ఎలగందల మునీందర్, చల్ర పవన్, రాజమల్ల పద్మ, అనంతుల రమేష్, నేర్ల వసంత, అహ్మద్, ఊకంటి రవీందర్ రెడ్డి, రూపురెడ్డి శ్రీనివాసరెడ్డి, అక్బర్, సలీం తదితరులు పాల్గొన్నారు. పార్టీ ప్రతిష్టకు సౌమ్యులు అపన్న అస్సం మన రాజేందర్ అన్న గారికి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు మన కాంగ్రెస్ పార్టీ తరఫున మన అందరికీ ఎంతో సంతోషమైన విషయం ఇది. తను ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని, అలాగే మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని, మేయర్ పీఠం సాధించుకోవాలని అన్న ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నాము. ఈరోజు అందరు మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చి సంబరాలు చేపట్టడం జరిగింది. వెల్చాల రాజేందర్రావు గారు ఇంతకుముందు కూడా సర్పంచ్లను ఎంకరేజ్ చేసి సర్పంచ్లను కూడా చాలా పెద్ద సంఖ్యలో గెలిపించడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా కరీంనగర్ ఎలక్షన్లో రాబోయే ఎలక్షన్లో కూడా అన్ని డివిజన్లో కూడా అతని సహాయం కావాల్సిందిగా ఈరోజు నిజంగా అందరూ సంతోషపడుతున్నారు. ప్రతి డివిజన్లో గెలిపించుకునేటువంటి సత్తా వెల్చాల రాజేందర్రావు గారు చొరవ చూపాలని, అలాగే ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి గారు కానీ, డీసీసీ అధ్యక్షుడు కానీ, టౌన్ అధ్యక్షుడు కానీ వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా కార్పొరేషన్లు అందరూ కూడా కమాండ్గా కలిసి అందరినీ గెలిపించేటువంటి రోజు ఈ రోజు అని మేమందరం గర్వపడుతున్నాము. వెల్చాల రాజేందర్రావు గారికి మహిళల తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లా కాన్స్టిట్యూన్సీ నుంచి ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు.
ఈరోజు వెలిచాల రాజేందర్రావు ఇన్ఛార్జి ఉన్నాడంటే చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కలుపుకపోతాడు. వ్యాపారస్తులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ చిన్న కార్యకర్త నుంచి మొదలు పెడితే పెద్ద కార్యకర్త దాకా కలుపుకపోయే వ్యక్తి రాజేందర్రావు. ఇవాళ అసెంబ్లీ మన మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. ఇవాళ అసలైన ప్రాధాన్యత ఏంటంటే రాజేందర్రావు మీద బాధ్యత ఎంతైనా ఉంటుంది. ఇవాళ మున్సిపల్ 40 సీట్లకు తక్కువ రావు. ఎందుకంటే రాజేందర్రావు బాధ్యతలు అప్పచెప్పాడు కాబట్టి చాలా ఎంకరేజ్ చేసి చాలా అది చేస్తాడు. వావిలాలపల్లిలో గల గుండ్ల హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఆలయ అభివృద్ధి కమిటీ హనుమాన్ వీధి పొదుపు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మంది మహిళలు బాలికలు పాల్గొనగా న్యాయ నిర్ణేతలుగా పద్మజ, సంగీత వ్యవహరించారు. మొదటి బహుమతి విజేతగా జి విజయ, రెండవ బహుమతి విజేతగా స్వర్ణలత, మూడవ బహుమతి విజేతగా గౌతమి గారిని ప్రకటించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆలయం అభివృద్ధి కమిటీ చైర్మన్ కాసాల మధుకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ భూమగౌడ్, వంటల సత్యనారాయణ రెడ్డి, మొదటి, రెండవ, మూడవ బహుమతి స్పాన్సర్ బేతి మహేందర్ రెడ్డి, కన్సోలేషన్ బహుమతి స్పాన్సర్ వీర దేవేందర్ పటేల్, ఆలయం అభివృద్ధి కమిటీ సభ్యులు, హనుమాన్ వీధి పొదుపు సంఘం ప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. సంక్రాంతి మరియు భోగి, కనుమ పండుగలను పురస్కరించుకొని మరి ఆలయ ముందు ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ ముగ్గుల పోటీలలో మాకు సంబంధించి మా వాడకు మా డివిజన్కు సంబంధించినటువంటి ప్రజలు పాల్గొని మహిళలు పాల్గొని మరి ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మరి హనుమాన్ వీధి పొదుపు సంఘం మా దగ్గర ఒకటి సంఘం ఉంది. ఆ పొదుపు సంఘం మరియు టెంపుల్ కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీలలో మరి పాల్గొన్నటువంటి మహిళలకు ఆ ముగ్గులను పరిశీలించి మరి వాటి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇవ్వడానికి శ్రీ బేతి మహేందర్ రెడ్డి స్పాన్సర్ చేయడం జరిగింది. అలాగే కన్సోలేషన్ ప్రైజులు కూడా మరి ఇక్కడ మా దేవేందర్ డిష్ సంబంధించినటువంటి అతను కూడా కన్సోలేషన్ ప్రైజులు అందించడం జరుగుతున్నది. నగరంలోని అశోక్ నగర్లో జరిగిన ముగ్గుల పోటీల్లో మొదటి బహుమతి శ్రీ హర్షిత, రెండవ బహుమతి యు శిరీష, మూడవ బహుమతి ఎస్ హారిక, నాలుగవ బహుమతి సుప్రీత, ఐదవ బహుమతి సునీత, ఆరవ బహుమతి కె లావణ్య. అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గొట్టిముక్కల వెంకటరమణ, ఉమారాణి, సత్యనారాయణ, టి కార్తిక్, జింక శ్యామ్ యాదవ్, కందుకూరి శ్రీవత్సవ్, బి రాజేందర్, కట్టా రాజేష్, రావుల నవీన్, మాధవ సేవా సమితి, అశోక్ నగర్ యూత్ క్లబ్, యువమిత్ర యూత్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించారు. ముగ్గుల పోటీ కార్యక్రమం ప్రారంభమైంది. దీనికి మాధవ సేవా సమితి మరియు అశోక్ నగర్ యూత్ క్లబ్ మరియు యువమిత్ర యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. చాలామంది మహిళలు ఎంతో ఉత్సాహంగా సంబరంగా చాలామంది 100 మంది మటుకు ఇందులో పాల్గొనడం జరిగింది. ఇది మేము గిఫ్ట్ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ మరియు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వరకు ఇస్తున్నాము. అంతేకాకుండా కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇస్తున్నాము. ముగ్గు అంటే ఇంటి ముందట వేసుకొని అలంకరణ అందము, అంతేకాకుండా ముగ్గుకు ఒక విశిష్టత ఉంది. ఏంటి అంటే ఇంటి ముందట ముగ్గును చూసి పూర్వంలో పెద్దవాళ్ళు ఆ మహిళ ఆ ఇంటి ఇల్లాలు లక్ష్మీదేవ, సరస్వతియా లేకపోతే అన్నపూర్ణదేవ అని గెస్ చేసేవాళ్ళంట. అంత విశిష్టత ఉంది ముగ్గుకి. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఏంటంటే మన ముందు తరాలకి, ముందు జనరేషన్కి మన సంస్కృతి, మన సంప్రదాయం అనేది తెలుస్తుంది. అంతే మనకు 64 కళలు ఉన్నాయి. 64 కళలలో ముగ్గులు కూడా ఒక కళ. చాలామంది అనుకుంటారు కావచ్చు, కానీ పేపర్ మీద ఉన్నది భూమి మీద వేయడం పెద్ద సులభం కాదా అని అనుకుంటారు. కానీ అది ఒక కళే. ఎవరైతే ముగ్గులు చక్కగా వేయగలుగుతారో వాళ్ళ యొక్క బ్రెయిన్ కూడా షార్ప్గా ఉంటుంది. వాళ్ళు ఇంట్లో పిల్లలకు కూడా చక్కగా చెప్పగలుగుతారు, ఏదైనా విషయాన్ని కూడా చక్కగా సంగ్రహించగలుగుతారు. కాబట్టి మన పూర్వులు చాలా ఆలోచనతో ఈ ముగ్గులను ఇంటి ముందు కల్లాపి చల్లి ఏర్పాటు చేసేవాళ్ళు. ఆ కల్లాపి కూడా ఆవు పేడతో చేసేవాళ్ళు. సరే, ఎలాగూ సంక్రాంతి రోజున కల్లాపి ఆవు పేడతో చల్లి గొబ్బెమ్మలను పెట్టేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. మరో విశేషం ఏంటంటే రథసప్తమి రోజు రథం యొక్క ముగ్గేస్తారు చాలా మహిళలు. ప్రతి ఇంటి ముందు తల్లులు రథం ముగ్గేస్తారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో
ధృవ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ పొన్నం సునీత అనిల్ గౌడ్ హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. సంస్థ ఎండి డాక్టర్ శ్రీకర్ ఆధ్వర్యంలో తమ సిబ్బందితో 250 మందికి ఉచిత పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. నిరుపేదలకు వైద్య శిబిరం ఓ వరం లాంటిదని సర్పంచ్ పొన్నం సునీత అనిల్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బూడిద కిషన్, వార్డు సభ్యులు బొజ్జ శ్రీనివాస్, సుదగోని పరశురాములు, దరిపల్లి రమ్యశ్రీ, దుర్గం హైమవతి, పొతుగంటి శ్రీనివాస్, నార్ల అశోక్, గుర్రం జగదీష్, ఖమ్మం సుధాకర్, సుదుగుని సధి తదితరులు పాల్గొన్నారు. మన్నెంపల్లి గ్రామంలో ధృవ హాస్పిటల్ వారి సౌజన్యంతో మన్నెంపల్లి గ్రామ ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు ఒక 200 మంది బాధితులు వచ్చి చూపించుకోవడం జరిగింది. వారికి అన్ని రకాల టెస్టులతో పాటు అన్ని రకాల మందులు కూడా ఉచితంగా ఇచ్చి చేయడం జరిగింది. మా కోరిక మేరకు డాక్టర్ సూరా శ్రీకర్ గారు రావడం మాకు చాలా సంతోషం. ఎందుకంటే గ్రామంలో ఆరోగ్యపరంగా వాళ్ళకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇంకా ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మా మన్నెంపల్లి గ్రామ ప్రజల తరఫున, మా తరఫున, మా వార్డు సభ్యులు, ఉప సర్పంచులు అందరి తరఫున ధృవ హాస్పిటల్ వారి బృందానికి డాక్టర్ సూరా శ్రీకర్ గారికి మా యొక్క ధన్యవాదాలు. డాక్టర్ శ్రీకర్ సూరా, కరీంనగర్లో ధృవ హాస్పిటల్. ఇప్పుడు ఈరోజు మనము మన్నెంపల్లిలో ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. నా మిత్రుడు మరియు శ్రేయాభిలాషి శ్రీ పొన్నం అనిల్ సునీత గౌడ్ గారు కోరిక మేరకు మనం ఇక్కడ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ క్యాంపులో దగ్గర 250 మందికి ఉచితంగా వైద్యము అండ్ మందులు ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ క్యాంపులో మనము గుండె పరీక్ష, ఈసీజీ, షుగర్ పరీక్ష, నరాల పరీక్ష, బీపీ, షుగర్, వీటికి సంబంధించి అన్ని ఉచితంగా పరీక్షలు నిర్వహించి దానికి సంబంధించిన మందులు కూడా పేషెంట్లకు ఇవ్వడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీమతి పొన్నం సునీత అనిల్ గౌడ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కలిగి ఉండాలని, సైబర్ నేరాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి నాయక్ కోరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బంజీరుపల్లి తండాలో రాత్రి మత్తు పదార్థాల నిర్మూలనతో పాటు సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ధర్మారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి నాయక్, బంజారా గురువు ఎస్సీ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రస్తుతం డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలతో జరుగుతున్న అనర్థాలతో పాటు సైబర్ నేరాల తీరుపై అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు పిల్లల వ్యవహార శైలిపై అప్రమత్తతతో ఉండాలని కోరారు. మత్తు పదార్థాల వినియోగం, రవాణాపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనలో ప్రజలు భాగస్వాములై మత్తు పదార్థాలు లేని సమాజాన్ని ఏర్పాటు చేయడంలో అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ జి కృష్ణ, సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ ఎం ప్రవీణ్ కుమార్తో పాటు పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. గంజాయి వ్యవస్థను మానుకొని వారి ఉజ్వల భవిష్యత్తును మన ప్రభుత్వం ఏదైతే ఏ రకంగా ఈ గంజాయిని ఉక్కుపాదం పెట్టి అణిచివేస్తుందో ఇది మన ప్రజల యొక్క మంచి బంగారు భవిష్యత్తు కొరకు. కాబట్టి ప్రజలందరూ మత్తు పానీయాలకు దూరంగా ఉండి 20 సంవత్సరాలు కష్టపడి 80 సంవత్సరాలు సుఖప్రాయమైన జీవితం గడపాలని మేము పోలీసు ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండి ఎక్కడ ఏ చిన్న గంజాయి గురించి సమాచారం ఉన్నా ఇమ్మీడియట్గా మా ధర్మారం సబ్ ఇన్స్పెక్టర్ కానీ లేకుంటే 100 డయల్ చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి మీరు ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండంలో 5 మంత్రుల పర్యటన. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మంత్రులు శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.
కరీంనగర్లో ఘనంగా గోదా రంగనాథ స్వామి కళ్యాణం. కళ్యాణం అనంతరం 1,00,000 తులసి పుష్పార్చన. గుండ్ల హనుమాన్ దేవాలయం ముందు ఘనంగా ముగ్గుల పోటీలు. పాల్గొన్న మహిళలు, విజేతలకు బహుమతులు ప్రదానం. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.